లాస్ట్ టైం ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫైండ్ ద సి వాల్యూ అండ్ సమ్ కండిషన్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి అయితే టేబుల్ అయితే వాళ్ళే మనకి ఇచ్చేసారు ప్రాబ్లంలో. సో మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీన్ ఫార్ములా తెలిసి ఉండాలి, వేరియన్స్ ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ర్యాండమ్ వేరియబుల్ చాప్టర్ నుంచి మెయిన్ అయితే ఈ కాన్సెప్ట్ మీదే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. మీన్ వేరియన్స్, ఫైండ్ ద కే ఆర్ ఫైండ్ ద సి, లేదా సమ్ కండిషన్స్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 1 లేదా పి ఆఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 5 అట్లా కండిషన్ టైప్ అలా ఇస్తారు. అంతకు మించి అయితే వేరే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఇదైతే తక్కువ టైంలో అయితే ఎన్నో మోడల్స్ ఉండవు, 6 ఆర్ 5 సమ్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెకండ్ టైప్, మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములా యూజ్ చేసుకుని. సో చూడండి, ఫస్ట్ ఫైండ్ ద కే వాల్యూ. ప్రాబ్లంలో ఫైండ్ ద కే వాల్యూ. మీన్ ఫార్ములా సిగ్మా xi p of x equal to xi. Variance sigma xi square p of x equal to xi minus mean square. ఈ ఫార్ములా మనకైతే కంపల్సరీగా గుర్తుండాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఫార్ములాస్ అయితే గుర్తుంటాయి. ఎందుకంటే చాప్టర్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి మీన్, వేరియన్స్, ఫైండ్ ద కేఆర్సి వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి కంపల్సరీ మనం నేర్చుకుంటేనే ఈ చాప్టర్ అనేది మనకు తొందరగా అర్థమవుతుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా ఎగ్జామ్లో మనం టైం అనేది మేనేజ్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫైండ్ ద కే వాల్యూ. సో కే వాల్యూ ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కూడా అంతే, సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ అస్సలు మర్చిపోకూడదు మనం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు ఎగ్జామ్లో అయితే రాయాలి. నేను ఇక్కడ ప్లేస్ ఉంటుందని చెప్పి రాయడం లేదు. సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 ఇలా తెలిస్తేనే బాక్స్ అయితే మెన్షన్ చేయండి, తెలియకపోతే వదిలేసేయండి. సో సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 4k ప్లస్ 5k ఈక్వల్ టు 1 ఇలా రాయొద్దు ఎగ్జామ్లో. ఓకేనా? ఫస్ట్ దీని ముందు బిఫోర్ స్టెప్ ఏమి ఎలా రాయాలంటే p ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 2 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ అట్లా 5 ప్లస్ వర్క్ వేసుకుని ఈక్వల్ టు 1 చేయాలి. తర్వాత వాటి వేరియబుల్స్ వేసుకుని యాడ్ చేయాలి 1. సో కే వాల్యూ మనకు వచ్చేసి k ఈక్వల్ టు యాడ్ చేసుకుంటూ వెళ్తే 15k ఈక్వల్ టు 1. సో k ఈక్వల్ టు 1/15. ఇది కే వాల్యూ. రిజల్ట్ ఫార్ములాలు ఎప్పుడు బాక్స్లో ఇట్లా బాక్స్ మనం మెన్షన్ చేస్తే ఇంప్రెషన్ అనేది బాగుంటుంది. సో రాంగ్ అయితే మాత్రం తొందరగా మార్క్స్ అయితే పోతాయి. ఓకేనండి? ఇలా మనం ఫార్ములా, మ్యాటర్ అన్నీ కరెక్ట్గా ఉంటే వాడు చూస్తుంది ఏంటంటే లాస్ట్ ఆన్సర్ కూడా చెక్ చేసుకుంటాడు, మధ్యలో కొంచెం క్యాల్కులేషన్ చూస్తాడు. నెక్స్ట్ మీన్కి ఫార్ములా తెలిసి ఉండాలి, వేరియన్స్కి ఆ ఫార్ములా కంపల్సరీ. ఈ రెండు ఫార్ములాస్ అయితే మనకు గుర్తుండిపోవాలి ఈ చాప్టర్ నుంచి. మీన్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ యాడ్ చేయాలి, ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ. k ప్లస్ 2 2s are 4k, 3 3s are 9k, plus 4 4s are 16k, plus 5 5s are 25k. k వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కదండి, మనం ఫైండ్ చేయాల్సిందే మ్యూ ఈక్వల్ టు ఇదంతా యాడ్ చేసుకోవాలి. సో సమ్ వాల్యూ అయితే వస్తుంది. ఇక్కడ కే వాల్యూ ఏంటి మనకి 1/15. సో మీన్ కూడా మనం
ఫైండ్ చేస్తాం. మీన్ తెలిసిందంటే వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇంకా ఈజీ, ఎందుకంటే వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడం కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద కే అండ్ ఫైండ్ ద వేరియన్స్ అని అడుగుతాడు, మీన్ అడగడు. అంటే వేరియన్స్ కావాలంటే మనం ఆల్రెడీ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనండి. అందుకని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్లో ఫైండ్ ద కే ఫైండ్ ద వేరియన్స్, కొన్ని ఇలా అడుగుతాడు ఫైండ్ ద మీన్ ఫైండ్ ద కే ఫైండ్ ద వేరియన్స్ అని. ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే టైప్ ఉండవు, కొన్ని డైరెక్ట్గా అడుగుతాడు, కొన్ని ఇండైరెక్ట్గా అడుగుతాడు. వేరియన్స్ అడిగినాడు అనుకోండి మనకి మీన్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మీన్ స్క్వేర్ చేయాలి మైనస్ని. సో దీన్ని స్క్వేర్ చేసుకుని మల్టిప్లికేషన్ చేసుకుని మెయిన్ని మైనస్ చేసుకోవాలి. సో వేరియన్స్ అనేది వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్, ఫస్ట్ ప్రాబ్లం ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ వచ్చి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. అదేంటంటే ఒక 2 కాయిన్స్ మనం టాస్ చేసినప్పుడు లేదా ఒక క్యూబికల్ డైని త్రో చేసినప్పుడు ఇలా ప్రాబిలిటీ ఎంత, ఇంకా ఎలా అడగచ్చు, 2 క్యూబికల్ డైని త్రో చేసినప్పుడు ఎన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి,